నమస్తే, వెల్కమ్ టు టీసాట్. చదువుకోవాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. చదువుకోవాలి, జీవితంలో ఎదగాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉంటే చాలు అని నిరూపిస్తున్నారు నేటి తరం విద్యార్థులు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని, గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకొని, టీజీ ఈసెట్లో టాపర్స్గా 1, 2, 3గా నిలిచినటువంటి ఆ మట్టిలో మాణిక్యాలు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అసలు ఎలా చదువుకున్నారు, ఎలా ర్యాంక్ కొట్టగలిగారు, వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటి, ఈ విషయాలన్నీ చక్కగా పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఒక్కొక్కరిగా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి ఎడునూరి పునీత్. హాయ్ పునీత్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బోనోత్ ప్రతిభ, తను సెకండ్ ర్యాంకర్. ఎస్. ఆ తర్వాత బర్ల కవిత, తను వచ్చేసి థర్డ్ ర్యాంకర్. సో ముగ్గురు 3 ర్యాంకర్స్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ సెట్లో వీళ్ళు ర్యాంక్ కొట్టారు. అసలు ఎలా సాధ్యమైంది వీళ్ళకి, ఎలాంటి అంటే ఈ రోజులలో చదువుకోవాలి అంటే డబ్బుతోనే పని, దానికి కూడా అంటే బ్యాక్గ్రౌండ్ కూడా గట్టిగా ఉండాలి, ఎంతో చదివిస్తే కానీ ఇలాంటి ర్యాంకులు కొట్టడం సాధ్యం కాదు అని చెప్పేసి ఇటు తల్లిదండ్రులు అటు పిల్లలు కుస్తీ పడుతున్న ఈ తరుణంలో ఈ పిల్లలు ఈ ర్యాంకులు ఎలా సాధించగలిగారు ఏంటి అనేది వీళ్ళని 1 by 1 అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పునీత్, నీతో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసావా? మ్యామ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ఇంటర్న్షిప్లో ఆల్రెడీ వచ్చేటప్పుడు రిజల్ట్ వచ్చాయని నోటిఫికేషన్ వచ్చింది ఫోన్లో. ఫుల్ భయం వేసింది, అంటే టెన్షన్ చాలా ఫీల్ అయినా. యాక్చువల్లీ చాలా టెన్షన్ ఫీల్ అయినా తర్వాతకి నా ఇట్లా రిజల్ట్ నా హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే నాకు టెన్షన్ హార్ట్ బీట్ అనేది చాలా పెరిగింది. ఇట్లా ర్యాంక్ ఓపెన్ కాగానే ఫస్ట్ ర్యాంక్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే నాకు 5th అయినా 4th అయినా అనుకున్నా. ఫస్ట్ వస్తే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్. ఓకే, యాక్చువల్గా ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి అంటే దానికి ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, దానికి టైం స్పెండ్ చేయాలి. దాని వెనుక చాలా చాలా మనం ప్రైవేట్ స్కూల్స్లో వింటున్నాం, రకరకాలుగా చెప్తుంటారు. అసలు నువ్వు ఏం ఫాలో అయ్యి ఫస్ట్ ర్యాంక్ కొట్టగలిగావు? అంటే యాక్చువల్లీ నేను అంటే పాత పేపర్స్ అన్ని రివిజన్ చేసుకోవడం, లేకపోతే అప్ టు 2 hours స్టడీ, అంతే. ఎక్కువ స్టడీస్ కాకుండా ఎక్కువ యాక్టివిటీస్ దాంట్లో ఇట్లా పార్టిసిపేట్ చేస్తే బెటర్ అని. ఓకే, ఒక పాత పేపర్స్ అయినా మంచి చూసుకుంటే బెటర్. ఇంకా రివిజన్ చేసుకోవడం, మన పాత టెక్స్ట్ బుక్స్, ఇంకా మా ఫ్యాకల్టీ హెల్ప్ చేసింది చాలా వరకు. ఓకే, అంతే. నేను పునీత్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను. నిజంగా మా అబ్బాయిని చదివించడానికి మాకు రూపాయి కూడా ఖర్చు కాలేదండి, చిన్నప్పటి నుంచి బాబే కష్టపడి చదువుకున్నారని చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో చదివాడు. అదేవిధంగా వీళ్ళ ముగ్గురులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ముగ్గురు రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చెందిన వాళ్ళు. 1, 2, 3 3 ర్యాంక్స్ వీళ్ళే కొట్టారు అంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. పునీత్, ఏంటి మీ డాడీ అంతా చెప్పారు, ఎలా జరిగింది చెప్పి? నీ స్కూలింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చదివావు ఏంటి? అంటే అప్ టు 1st to 5th అంటే 1st to 4th అంటే నేను ప్రైవేట్ మొత్తం. ఆఫ్టర్ గురుకుల సీట్ వచ్చింది, అంటే తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్. దాంట్లో అదే ఒక టర్నింగ్ పాయింట్ నాకు. అదొక టర్నింగ్ పాయింట్ నాకు. అప్పటికెళ్ళి స్టడీస్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ అయింది నాకు. ఎలా అంటే గురుకులాలలో ఓవరాల్గా ఎలా ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం ముఖ్యంగా ఎలా ఉంటుంది? గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ లేదా విధంగా కాలేజ్లో కానీ స్టడీ అనేది ఎలా ఉంటుంది? అప్ టు ద బెంచ్ మార్క్ ఉండదు అని కొందరు అంటారు కదా, నువ్వేమంటావు? అంటే చాలా వరకు అయితే స్టడీస్ దాంట్లో ఎక్కువ ఉండడం బెటర్ అని నా ఒపీనియన్. అంటే స్టడీస్ కాకపోయినా అదర్ యాక్టివిటీస్, ఓకే, స్పోర్ట్స్ అయినా. అంటే చాలా వరకు నాకు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండే, అంటే తర్వాతకి నేనే వదిలేసుకున్నా స్పోర్ట్స్ అనేది. తర్వాతకి స్టడీస్లో నేనే టర్నింగ్ పాయింట్లో తీసుకున్నా. ఓకే, సో ఇప్పుడు మనం పునీత్ మాట విన్నాం కదా, ఒకసారి ప్రతిభతో మాట్లాడదాం. ప్రతిభ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పునీత్, నీకు కూడా కంగ్రాచులేషన్. ఓకే, ఎలా అమ్మా సెకండ్ ర్యాంక్ ఫస్ట్ చూడగానే ఎలా అనుకున్నా? వస్తుంది అనుకున్నావా? యా మ్యామ్, అంటే చదివింది పేపర్ కూడా బాగానే వచ్చింది, కొంచెం మ్యాథ్స్ టఫ్ వచ్చింది. సో టాప్ 5లోనే ఉంటాను అనుకున్నా. సో సెకండ్ ర్యాంక్ అటు ఇటు ఎక్స్పెక్ట్ చేసా, బట్ యా ఐ గాట్ సెకండ్ ర్యాంక్. కొంచెం హ్యాపీ, కొంచెం ఇంకా ఫస్ట్ వస్తే బాగుండని కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ అట్లా. నిజంగా చాలా మేము కూడా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాము. అండ్ ఏంటి ప్రతిభ, ఓవరాల్ గా చూసుకుంటే నీ జర్నీ ఏంటి, ఎక్కడ చదివావు? పాలిటెక్నిక్ కాలేజ్ లో మీ ముగ్గురు కదా, సో స్కూలింగ్ గురించి ఒకసారి. మ్యామ్, నేను ఫస్ట్ నుంచి 4th వరకు కొంచెం ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా. నెక్స్ట్ గురుకులం స్కూల్లో సీట్ వచ్చింది 5th నుంచి 10th వరకు. సో అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ చేసా. నెక్స్ట్ డిప్లొమా మీద ఇంట్రెస్ట్ ఉండే, సో మా అక్క కూడా కెమికల్ ఇంజనీరింగే. సో మా అక్క కూడా కెమికల్ ఇంజనీరింగ్, సో నేను కూడా చేస్తే బాగుంటుందని చెప్పి
సో అలా కెమికల్ ఇంజనీరింగ్. ఎస్, ఓకే. ఒకసారి కవిత నువ్వు చెప్పమ్మా, ఫస్ట్ టైం నీకు సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఎలా చూసుకున్నావు? ఆ సమయంలో నీ ఫీలింగ్ ఎలా ఉండే? అంటే ర్యాంక్ వచ్చిందని మా ఫ్రెండ్స్ చూసి చెప్పారు, బాగా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే నార్మల్గా ఏపీ వాళ్ళు కూడా రాస్తారు, 10th అంటే 10 లోపల రావాలని అనుకున్నా. ఏపీ వాళ్ళు క్రాస్ చేసాం. ఈసారి నెక్స్ట్ అంతా మా కాలేజ్ చేసే ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ రావడం, అందులో 3rd రావడం హ్యాపీగా ఫీల్ అయినా. ఓకే, నీ ఎడ్యుకేషన్ ఏంటన్నా ఎలా చేసావు? అంటే ఫస్ట్ నుంచి మొత్తం జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్, నేను విలేజ్ లో చదువుకున్నా. నెక్స్ట్ హైదరాబాద్ డైరెక్ట్ రామంతపూర్ పాలిటెక్నిక్ వచ్చేసిన. అంటే ఎలా ఉంటది గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి కాలేజ్ లో చదివి మంచి ర్యాంక్ సాధించడం అనేది? ఎలా అనిపించింది? చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా, వాళ్ళ అప్రిసియేషన్ కానీ ఎలా ఉంది ఏంటి? ఒకసారి మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉంది ఆ టైంకి? అంటే అమ్మ నాన్న కొంచెం అంత వాళ్ళకి తెలీదు ర్యాంక్స్ అయినంగా. నార్మల్గా అందరి నుంచి బాగా సార్ టీచర్స్ నుంచి, స్కూల్లో బాగా చూసుకునే వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళే కొంచెం మాకి కాలేజెస్ ఇవన్నీ పెట్టి కాలేజీకి తోలించడం అట్లా మంచిగా తీసుకున్నారు. ఇక్కడ మేడం వాళ్ళ హెచ్ఓడి మ్యామ్ సూర్యకుమారి మ్యామ్, మా హెచ్ఓడి కెమికల్ హెచ్ఓడి మ్యామ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. మా ఫ్యాకల్టీ అంతా బాగా సపోర్ట్ చేశారు. ఎలా చదవాలి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, కొన్ని బుక్స్ ప్రిఫర్ చేయడం అట్లా చేసి మేము చదువుకున్నాం. ఓకే, వ్యూవర్స్ చూస్తున్నారు కదా, చక్కగా ముగ్గురు ఉన్నారు ఇక్కడే స్టూడియోలో. వీళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో విద్యార్థులు మీరు తెలుసుకోవాలనుకున్నా, లేదా వీళ్ళకి సంబంధించి ఇంకేదైనా విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. చక్కగా ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఎలా చదివారు ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ పునీత్, నీతో మాట్లాడతాను. స్టడీకి సంబంధించి ఏమైనా ఇన్ని అవర్స్ చదువుదాము, ఇలా కేటాయించుకుందాము అని ఏమన్నా అన్నావా, లేదా ఎవరినైనా ఫాలో అయ్యావా? అసలు మా టీ సెట్ చూసావా? చూసామమ్మా. అంటే అప్ టు నాకైతే ఈ టీ సెట్ అనే ఐడియా లేదు. చాలా వరకు మా డాడీ ఎక్కువ న్యూస్ చూస్తారు. చాలా వరకు మా అంటే మీరు చెప్తుంది దాని లోపల పొలాల గురించాలి అంటే మా డాడీ టీ సెట్ అట్లనే చూస్తారు, పొలాల గురించాలి. మా డాడీకి అంటే అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం. అట్లా నేను ఇట్లా టీ సెట్, ఇంకా మీది రీసెంట్ గా నిన్న ఐ థింక్ పాలిటెక్నిక్ గురించి అది చెప్పింది చూడండి, అది ఇట్లా నిన్ననే లైవ్ లో చూసా. ఓకే, మంచిగా అనిపించింది నాకు, ఇట్లా ఎంకరేజ్ చేయడము చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ఓకే, సో నువ్వు ఎలా, నీ షెడ్యూల్ ఎలా చేసుకునేవాళ్ళు? ఎట్లా పెట్టుకునేవాడు? ఈ టైం చదువుకుందాము, ఈ టైం స్పోర్ట్స్ ఎలా చేసేవాడిని? అంటే 2 hours ఇట్లా చదువుకోవడం, అప్ టు 2 hours చదువుకోవడం, ఇట్లా గేమ్స్ ఆడుకోవడం, గేమ్స్ ఆడడం, 2 hours ఇట్లా చదువుకోవడం, 2 hours ఇట్లా ప్రిపేర్ అవ్వడం, 2 hours ఇట్లా గేమ్ ఆడడం. అంటే మొత్తం స్టడీస్ మీద ఎక్కువ కాకుండా అంటే అప్పుడప్పుడు వేరే దాని మీద. ఓకే, సో ఇప్పుడు నువ్వు మార్క్ టెస్ట్లు ఏమైనా రాసావా? అంటే ఇంతకుముందు పేపర్లు ప్రిపేర్ అయ్యావా, బుక్స్ ప్రిపేర్ అయ్యావా? ఎలా అసలు ఈ ప్యాటర్న్ ఎలా ఉంది? అంటే పాత పేపర్స్ ఇంకా టెక్స్ట్ బుక్స్, అంటే ఫ్యాకల్టీ చెప్పిన టెక్స్ట్ బుక్స్, వాళ్ళు చెప్పే లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకున్నా. ఆ బుక్స్ ఇట్లా కొంచెం చదువుకున్నా. ఆ బుక్స్ చదువుకొని ప్లస్ ఇంకా మాక్ టెస్ట్ అనేది, అంటే ఇప్పుడు పాత రివిజన్ పేపర్స్ అవే ట్రై చేసిన. అంటే ఓన్లీ ఇప్పుడు పాత రివిజన్ పేపర్స్ అవన్నీ డౌన్లోడ్ చేసుకొని మొత్తం అవే మొత్తం చూసిన, అవే మొత్తం ప్రాక్టీస్ చేసిన. ఓకే, ఇటు 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 స్టడీని అదేవిధంగా మిగిలిన వర్క్స్ని కూడా ఎలా బ్యాలెన్స్ చేసావు, ఎలా అన్నావు? అంటే ఇప్పుడు అంటే ఇటు చదువుకుంటూనే మిగిలిన అన్ని వర్క్స్ కూడా చేసుకున్నావు. ఓన్లీ చదువు చదువు అంటూ ఉండకుండా ఉన్నాడు, చక్కగా చదువుకునే టైంలో చదువుకున్నాడు, మిగతా టైంలో ఆ వర్క్ కూడా చేశాడు. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మమ్మీ ఏమో నర్స్, మమ్మీ ఈఎస్ఐ నర్స్, అంటే డైరెక్ట్ షాప్ ఉంది. ఓకే, సో ప్రతిభ, నీతో మాట్లాడతాను. సో ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు. మా డాడీ మాన్సింగ్ ఫార్మర్, లైక్ టీచర్ కూడా. ఓకే, అండ్ మా మదర్ హౌస్ వైఫ్. ఓకే, సో ఓకే, సో ఇంట్లో నువ్వు ఎలా షెడ్యూల్ చేసుకున్నావు టైంని? అంటే ఏం కోచింగ్ తీసుకోలేదు కాబట్టి ఎలా ప్లాన్ చేసుకున్నావు? దేని మీద చదవడం అదంతా కూడా? లైక్ ఫస్ట్ మా అక్క బయతశ్రీ, తను కూడా కెమికల్ ఇంజనీరింగ్, తను కొన్ని బుక్స్ ప్రిఫర్ చేసింది. సో లైబ్రరీ నుంచి బుక్స్ తీసుకొని అవి నోట్ చేసుకున్న పాయింట్స్ నోట్ చేసుకొని ప్రీవియస్ పేపర్స్ అవన్నీ ఏ టాపిక్ మెయిన్గా రివిజన్ అవుతుంది ఏది, సో టాపిక్స్ అన్ని నోట్ చేసుకొని ప్రిపేర్ అయ్యాం. ఓకే, అంటే ఆ టైంలో సోషల్ మీడియా కానీ ఫోన్కి కానీ ఇవన్నిటికి దూరంగా ఉండే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యావా? ఆ ఎగ్జామ్స్ ఉన్నటువంటి డేస్, అంటే ముఖ్యంగా కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ అనగా ప్రిపేర్ అయ్యావా? ఇయర్ మొత్తం ఉందా? ఎలా ఉంది అసలు నీ స్టడీ టైప్, ఎలా చేసావు? అంటే లాస్ట్ ఇయర్ 3rd year 5th sem నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. లైక్ 6th semలో ఇంకా టోటల్ ఈ సెట్ మీదనే కొంచెం ప్రిఫరెన్స్. బట్ నాకు 6th semలో ఇంటర్న్షిప్ చేసా ఐఏసిటీలో. సో ఐఏసిటీకి ఇండస్ట్రీకి వెళ్ళడం, అలసిపోవడం, సో కొంచెం కష్టమైంది. బట్ మా శ్రీప్రియ మ్యామ్ హెల్ప్ చేశారు అక్కడ. సో ప్రీవియస్ పేపర్స్ చూసుకోండి, చదువుకోండి అని కొంచెం ఎంకరేజ్ చేశారు. సో ఆ ఎంకరేజ్తో
కొన్ని డేస్ లీవ్ తీసుకొని స్టడీ చేశాను. ఓకే, అంటే ప్రీవియస్ పేపర్స్ ఎప్పటివరకు నోట్ చేసుకుందామా? ఎన్ని పేపర్స్ ఫాలో అయ్యావు, ఏ ఇయర్ నుంచి, అలా ఏమన్నా చెప్పగలవా? లైక్ 2019 నుంచి ఉన్నాయి, బట్ నేను ఒక 4-5 ఇయర్స్ పేపర్స్ మాత్రమే చూస్ చేసుకున్నాను. ఓకే, సో కవిత, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అమ్మ నాన్న ఇద్దరు ఫార్మర్స్ మ్యామ్. ఓకే, సో ఇంట్లో ఎవరైనా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారా? అంటే అంత ఎడ్యుకేటెడ్ లేదు కానీ నాన్న జస్ట్ ఫస్ట్ క్లాస్. అంటే నార్మల్గా వెనకటి కాలంలో వాళ్ళు నార్మల్గా ఏదో నైట్ స్టడీస్ ఉంటాయి కదా మ్యామ్, అలా చదువుకున్నారు. అంటే ఇంట్లో ఎవ్వరు చదువుకున్న వాళ్ళు లేకపోతే మనకి ఏమైనా డౌట్ వచ్చినప్పుడు కూడా చెప్పాలంటే మరి నీ ప్రిపరేషన్ ఎలా ఉంది? నువ్వు దేని మీద డిపెండ్ అయ్యావు? నీ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నావు? నీ అంటే నార్మల్గా ఆన్లైన్ గూగుల్, చాట్ జీపీటీ ఇవి యూజ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ని అడగడము, అలా బుక్స్ అన్ని చూసుకోవడం, డౌట్స్ వచ్చినప్పుడు అవి చూసుకొని నోట్ చేసుకోవడం. సో ఏంటి ఫర్దర్ గా ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? ఇంజనీరింగ్ సంబంధించి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆబ్వియస్గా కెమికల్ ఇంజనీర్, సక్సెస్ఫుల్ కెమికల్ ఇంజనీర్. అంటే మొదటి నుంచి ప్యాషన్ ఏమైనా ఉందా కెమికల్ రంగంలో? అంటే నీ ఫర్దర్ గా నీ ఫ్యూచర్ గురించి నీకు ఒక ఐడియా ఉందా? ఏం అవుదాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు బీటెక్ చేస్తూ నార్మల్గా గ్రూప్ ప్రిపేర్ అవ్వడం, కాంపిటీషన్ కి బాగా ప్రిపేర్ అవ్వడం, అట్లా లైఫ్ ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడం. ఓకే, నేను చూస్తుంటే చాలా ఇంట్రోవర్ట్ లా కనిపిస్తున్నావు. సో ఓవరాల్ గా నువ్వు చదువుకుంటున్నటువంటి టైంలో ఎంతసేపు ఎడ్యుకేషన్ కోసం కేటాయించావు? ఇంకా ఏమైనా వర్క్స్ ఫర్దర్ గా ఉండేదా? ఎలా నీ డైలీ షెడ్యూల్ అనేది ఎలా ఉండేదమ్మా? అంటే నార్మల్గా ఇంటర్న్షిప్ ఉంది మ్యామ్ మాకు, ఐఐసిటి సేమ్, ఇద్దరం ఒకటి ల్యాబ్. అక్కడికి వెళ్ళి రావడము, జర్నీలో అలసిపోవడము, తర్వాత అంటే చదవాలని ఉన్న బాడీ ఎంకరేజ్ చేయకపోవడం, అట్లా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం. హాలిడే రోజు టైం వేస్ట్ చేయకుండా చదువుకోవడం, నార్మల్గా 8 hours. తర్వాత మిగతా టైంలో అంటే నిద్ర కూడా అవసరం అని స్లీప్ కొంచెం సేపు, బాడీ కూడా రెస్ట్ ఇవ్వడం. ఓకే, నీకు అంటే మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? వీళ్ళని చూసి రోల్ మోడల్గా ఎవరైనా అనుకుంటున్నావా? ధోని అంటే బాగా కొంచెం ఇన్స్పిరేషన్. ఓకే, నెక్స్ట్ అంటే రోల్ మోడల్ అంటే మా సీనియర్స్ బాగా ర్యాంకర్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళి చదవాలి, బాగుంటది, అట్లా టాప్ కాలేజెస్ లో బాగుంటది ఫ్యూచర్. ధోని అంటే ఎలా నీలాగా కూల్ గా ఉన్నాడనా? ప్రతి సిచ్యువేషన్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తాడనా? ఎందుకు ఇష్టం? అంటే ప్రతి సిచ్యువేషన్ అంటే ప్రాబ్లం లాగా కాకుండా కొంచెం ప్రాబ్లం కూడా ఒక సిచ్యువేషనే కదా, ఫేస్ చేస్తే బాగుంటది. అంటే ఈ సెట్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ కి డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి వెళ్తారు, అంటే 3+3 6 years. సో ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఇంజనీరింగ్ కి సంబంధించి నీకు ఉన్నటువంటి ఐడియాలజీ ఏంటి? కెమికల్ సంబంధించి అంటే మీరు ఎంచుకున్న విభాగానికి సంబంధించి ఎందుకు దాంట్లోనే ఏమన్నా చేద్దాం అనుకుంటున్నావా? ఫర్దర్ గా నీ ఓవరాల్ గా ఎలా ఉంది సిచ్యువేషన్? అంటే నార్మల్ గా డిప్లొమాలోనే బేసిక్స్ చదువుతాం కదా మ్యామ్, అక్కడ వెళ్ళినాక కొంచెం అంటే కోర్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాం. తర్వాత ఎంపీసీ ఉంటుంది, నెక్స్ట్ తర్వాత కెమికల్లోనే కొంచెం పర్ఫెక్ట్గా ఒక సక్సెస్ఫుల్ కెమికల్ ఇంజనీర్గా ఉండాలి అని అనుకుంటున్నాను. ఎస్, అంటే నాన్న ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినప్పుడు సిటీకి వచ్చినప్పుడు అక్కడ మింగిల్ అవ్వడం కొంచెం కష్టం. అండ్ దట్ టు బి మీరు ఒక 1 year మీకు అక్కడ ఇచ్చిన తర్వాత మీ అకామిడేషన్ మీరు చూసుకోవాలి, ప్రైవేట్లో ఉండాలి, ఇక్కడ ఉంటూ చదువుకుంటూ, అంటే మళ్ళీ ఇంటి వాతావరణం కూడా అంతంత మాత్రమే ఉంది కాబట్టి అటు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ ఉండదు. కాబట్టి ఎలా డీల్ చేశారు ఆ సిచ్యువేషన్ని? ఆ ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉండి ఇంత మంచిగా ర్యాంక్ సాధించడంలో ఎలా అనిపించింది? ఆ జర్నీ గురించి ఏమైనా చెప్తా? అంటే నార్మల్గా 1 year కాలేజ్ క్యాంపస్లో హాస్టల్లో ఉన్నాం మ్యామ్. నెక్స్ట్ కూడా గవర్నమెంట్ బయట గౌట్ హాస్టల్లో ఉన్న స్కాలర్షిప్తో. ఓకే, నార్మల్గా ఇంకా ఈజీగానే అంటే డబ్బులు కట్టడం కూడా ఏం లేదు కాబట్టి నార్మల్ ఖర్చులు అట్లా వచ్చాయి. సో అంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నిజానికి. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ వరకు కాదు కదా, ఎల్కేజీకే లక్షలు పోస్తున్నారు. అలా పోస్తే కానీ చదవరు, అది చేస్తే కానీ మంచి కాలేజ్లో సీట్ రాదు. ఇప్పుడు మీరు ముగ్గురు టాప్ ర్యాంకర్స్, ఖచ్చితంగా జేఎన్టీయూ వస్తుండొచ్చు మీకు కంపల్సరీ. సో మీరు ఎంచుకున్న దాంట్లో మీరు తీసుకోవచ్చు, మీకు ఫుల్గా ఇప్పుడు ఎందుకంటే టాపర్స్ కాబట్టి మీకు అలా ఉంటుంది. సో ఇలాంటిది ఏది అవసరం లేదు, చక్కగా చదువుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉంటే చదువుకోవచ్చు అనే దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు నాన్న? అంటే వింటున్న వాళ్ళు కూడా ఉంటారు, మీలాగా నెక్స్ట్ రావాలనుకుంటారు కాబట్టి ఏమైనా చెప్తావు వాళ్ళకి? అంటే నార్మల్గా చదవాలంటే ఈ ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ మారుస్తాయి కదా, అట్లా స్టూడెంట్స్ కి అన్ని ప్రొవైడ్ చేయొద్దు, వాళ్ళకి కూడా కష్టం అంటే ఏంటో తెలియాలి. వాళ్ళకి కొంచెం అమ్మ నాన్నని వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు వాళ్ళకి అంత చెప్పాలి. నార్మల్ గా అంటే చదవాలని ఫోర్స్ కాకుండా వాళ్ళకి చదవాలనే ఇంట్రెస్ట్ రావడానికి ఎంకరేజ్ చేయాలి.
నీకు చదవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చిందమ్మా? లేదు నేను చదవాలి, చదువుతూనే నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది, నా కెరియర్ అనేది ఉంటుంది, అంటే రేపు నా జీవితానికి సంబంధించి అని ఎప్పుడు అనుకున్నావు నేను చదవాలి మంచిగా భవిష్యత్తు గురించి అని? ఎప్పుడు అలాంటి ఆలోచనలు వచ్చాయి అసలు? నార్మల్గా ప్రైమరీ ఎక్కడైనా సరే కొంచెం క్లాస్లో ఫస్ట్ ఉండాలి అన్నది కొంచెం మైండ్ సెట్ ఉంటుంది. ఓకే. అట్లా వచ్చిన తర్వాత నెక్స్ట్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ 6th వెళ్ళిన తర్వాత అక్కడ సార్ వాళ్ళు బాగా మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం, తర్వాత నేచర్ గురించి ఇవన్నీ చెప్పడము, తర్వాత మా సార్ వాళ్ళు బాగా చదివిన వాళ్ళే ఉంటారు అందరూ, ఉస్మానియా ఇక్కడ చదివిన వాళ్ళు బాగా ర్యాంకర్సే, వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేది. తర్వాత ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ సిచ్యువేషన్ చూసి అట్లా చదవాలని. ఓకే. కవిత యాక్చువల్గా జెడ్పిహెచ్ఎస్ అనగానే ఒక చిన్న చూపు ఉంది, అది అవునన్నా కాదన్నా కానీ అక్కడ సరిగా చెప్పరు, వాళ్ళు సరిగా పట్టించుకోరు, అసలు వాళ్ళు క్లాసెస్కి రారు, ఇలాంటి రకరకాలుగా ఉన్నాయి. అంటే మాకు అలాంటివి కనిపిస్తుంటాయి. అసలు జెడ్పిహెచ్లో చదువుకొని బయటకు వచ్చావు కాబట్టి ఎలా ఉంది నీకు అసలు ఆ స్కూల్ సిచ్యువేషన్ అంతా? మా జెడ్పిహెచ్ఎస్లో అయితే మంచిగా ఉంటుంది మ్యామ్. మా చుట్టుపక్కల అంతా మంచిగా చదువుకుంటారు. అట్లా ప్రైవేట్లో ఉన్నంత ఫోర్స్ లేకుండా ఆటోమేటిక్గా, అంటే 10 సార్లు చదివితే కూడా ఒకసారి అర్థం అవ్వదు, ఫోర్స్ చేసి ఇష్టంగా ఒకసారి చదివినా అర్థం అవుతుంది. అట్లా మా సార్ వాళ్ళు కూడా బాగా చెప్పేది, అర్థమయ్యేటట్టు చెప్పేది, ఎక్స్పెరిమెంట్స్ చేయించడము. తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ బాగా, గేమ్స్ బాగా ఆడేది, ఖోఖో, కబడ్డీ, ఇట్లా చాలా. ఓకే. వయసు చిన్నదే కానీ ఆనిముత్యాలు తన నోటి వెంట వచ్చాయి చూసారా? చదవాలని ఉండాలి, పేరెంట్స్ అన్ని ఇవ్వకండి, అన్ని ఇస్తే వాళ్ళేం చదువుతారు, కష్టం నష్టం తెలిస్తేనే పేరెంట్స్ అంటే పిల్లలు చదవగలుగుతారు, వాళ్ళకంటూ ఉండాలి ఇష్టం అని చెప్పేసి అమ్మాయి చక్కగా, అంటే తన ఫర్దర్ ఫ్యూచర్కి సంబంధించి ఒక క్యాల్కులేషన్ అయితే కరెక్ట్గా ఉంది తనకి. ఒకసారి పునీత్ నీతో మాట్లాడతాను నేను, ఏంటి ఫర్దర్గా ఏం చేస్తావు ఇన్ ఫ్యూచర్లో? అంటే అప్ టు అంటే గేట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. గేట్కి ప్రిపేర్ అయ్యి అంటే బయట స్టడీస్కి పోదామని. అప్పుడు మాకు మెటలర్జికల్ అంటే చాలా వరకు జర్మనీ, అంటే జర్మనీకి వెళ్దామని ఎక్కువ ఆశ ఉంది, అంటే ఎక్కువ ఉంది, జర్మనీలో సెటిల్ అయిపోదామని. ఓకే. అంటే యాక్చువల్గా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళకి హైదరాబాద్ ఒకటి బాగా మేజర్గా కనిపిస్తుంది, నెక్స్ట్ వేరే కంట్రీ. ఎందుకు నీకు ఆ ఇష్టం ఎందుకు ఏర్పడింది? ఎవరినైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు, అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదా లేదు నేను సాధించాలనుకుంటున్నావు, నీ గోల్ ఏంటి అసలు? అంటే నేను సాధించాలనుకుంటున్నా. ఓకే. అంటే ఇవ్వలేదు, అంటే ఒక సైంటిస్ట్ ఉండే మా సేమ్ మెటలర్జికలే, ఇస్రోలో ఇప్పుడు సైంటిస్ట్ గంజి వెంకటనారాయణ. ఆ సార్ అనేది రీసెంట్గా మా కాలేజ్కి వచ్చి ఒకసారి క్లాస్ తీసుకున్నారు. అంటే ఆ సార్ చెప్పే విధానం అంటే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. అంటే సార్ ప్రతి ఒక్కటి ఇట్లా చెప్పడము, సార్ అంటే చాలా వరకు ఇట్లా చెప్పడం, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం, చాలా వరకు అర్థం అవ్వడం చాలా మంచిగా అనిపించింది నాకు. ఓకే. అంటే బేసిక్గా ఇట్లా ఉన్నటువంటి టైంలో మీరు చదువుకుంటున్నప్పుడు ఈ బుక్స్ కానీ, లేదంటే నువ్వు అన్నట్టు ఇంతకుముందు ఉన్నటువంటి పేపర్స్ కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు నోట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నావా? ఎలా ఉంటుంది అంటే నీకు అర్థమయ్యేలా? ట్యాప్ ర్యాంకర్ అంటే వాళ్ళ నోట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీ నోట్స్ ఎలా ఉండేది? అంటే నా నోట్స్ ఏంటంటే అప్ టు అంటే ఆబ్జెక్టివ్ కాకపోయినా అంటే మొత్తం పారాగ్రాఫ్ లాగా మొత్తం స్టడీస్ మొత్తం, అంటే చాలా వరకు అందరూ ఆబ్జెక్టివ్ బుక్కే చదవమంది చదువుకుంటారు. ఆబ్జెక్టివ్ బుక్ కాకుండా అంటే టెక్స్ట్ బుక్ చదువుకోవాలి, దాంట్లో ఒక మెయిన్ పాయింట్ అనేది ఉంటుంది, కీ పాయింట్. ఆ కీ పాయింట్ అనేది మనం ఒక పాయింట్స్ లాగా వేసుకుంటే మనకి ఈజీ అర్థమవుతుంది. అది అర్థమైనాక ఆఫ్టర్ మనం ఆ స్టడీ పర్పస్ అంతా చూసినాక, మన టెక్స్ట్ బుక్ మొత్తం చదివినాక ఆఫ్టర్ మనం ఆబ్జెక్టివ్లో వెళ్ళి మనం చూసుకున్నాం అనుకో, అంటే ఈజీగా ఇంకా అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఈజీగా మనం చేసేసాం అప్ టు దాని లోపల 500+ క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో ఈజీగా అప్ టు మనం ఎంతైనా చేయగలుగుతాం, అప్ టు 250 అయినా కరెక్ట్ చేయగలుగుతాం అనే మనకు ఒక కాన్ఫిడెన్స్ అవ్వాలి. మనం ఎగ్జామ్ హాల్లో పోయినా ఇట్లా, ఇప్పుడు మనం ఇక్కడ చేసినాము అక్కడ పోయినాక ఇట్లా అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అట్లా కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ప్రాక్టీస్ చాలా చేసావు అనమాట. అయితే అసలు రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి 3 ర్యాంక్ వచ్చింది. ఏం చెప్పారు అసలు మీ టీచర్లు, మీకు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు, అసలు ఏం జరిగింది కాలేజ్లో? అంటే ట్రైనింగ్ అంటే ఏం లేదు, అంటే మేము ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు 3 వస్తాయని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలే 3 వస్తామని జేఎన్జీపీ నుంచి. వాటికి అంటే ఫ్యాకల్టీ కొంచెం హెల్ప్ చేసింది. ఫ్యాకల్టీ మా సార్ వాళ్ళు మోటివేషన్ ఇవ్వడం, మా హెచ్ఓడి సైనాథ్ సార్ అనేది చాలా వరకు ఎక్కువ, అంటే చాలా వరకు స్ట్రిక్ట్ ఉంటుంది సార్. చాలా వరకు అంటే ఎట్లా చేయాలి, ఎట్లా చదువుకోవాలి,
ఇంకా మా సార్ వాళ్ళు అందరు ఫ్యాకల్టీ వాళ్ళు ఏదైతే మెయిన్ పాయింట్ చదువుకోవాలని కీవర్డ్స్ చాలా వరకు ఇంప్రూవ్ చేసింది మమ్మల్ని. ఓకే, యా ప్రతిభ చెప్పమ్మా. అంటే సెకండ్ ర్యాంక్ సాధించడం అనేది నాట్ అన్ ఈజీ. అది ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి గవర్నమెంట్ కాలేజ్ చదువుకొని ఒక విలేజ్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉండి ఈ అట్మాస్ఫియర్కి అలవాటు పడి, సో ఎలా అంటే ఇది సాధించాలి లైఫ్లో అనేటువంటి లక్ష్యం నీకు ఎలా ఏర్పడింది, ఎలా జరిగిందమ్మా నీ జర్నీ గురించి కాస్త? అంటే మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మా డాడీకి 7 sisters యాక్చువల్గా. సో ఆర్థిక సమస్యలు వచ్చి 7 sisters అంటే ఆడపిల్లని చదివించలేకపోయారు. సో డాడీకి ఇద్దరు, అంటే మేము సిబ్లింగ్స్, అక్క నేను అండ్ తమ్ముడు. సో ఇద్దరు గర్ల్స్ని చదివించాలని కోరిక అది బాగా ఎక్కువ. సో మా అక్క కూడా కెమికల్ ఇంజనీరింగే. సో తను చదివింది, బట్ తను ర్యాంక్ కొట్టలేకపోయింది, ఒక 2 ranks పోయింది. సో ఐ హ్యావ్ టు డూ, నేను కూడా ఇప్పుడు మా పేరెంట్స్ కోరిక తీర్చాలని కోరికతో అది. ఓకే నాన్న, ప్రతిభ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా నిన్ను డిస్కరేజ్ చేయడం కానీ, అంటే 7 మా డాడీకి ఉన్నవన్నారు, మీరు 2 ఆడపిల్లలు ఉన్నారన్నారు కాబట్టి ఏమైనా డిస్కరేజ్ చేయడం కానీ, ఎందుకు చదువులు అనడం కానీ, లేదా నీకు ఎప్పుడైనా అనిపించిందా నేను చేసి చూపించాలి ప్రపంచానికి, నేను ఏంటో చెప్పుకోవాలని? సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయో మాతో ఏమైనా షేర్ చేసుకుంటా? అంటే నా పేరు ప్రతిభశ్రీ. సో ప్రతిభ నిరూపించుకోవాలని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు. నా పేరు తగ్గట్టు చేయాలని పనులు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఇక టీచర్స్ అంటూ ఉంటారు, అంటే నీ పేరుకి తగ్గట్టు నువ్వు చేస్తున్నావు, ఇంకా చేస్తూ ఉంటే బాగుంటుందని. సో ఫస్ట్ టైం ఐ ప్రూవ్ దట్ ప్రతిభ అని నిరూపించుకున్నాను నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నిజంగా మేము కూడా చాలా గర్వంగా చెప్తున్నావు, నువ్వు ప్రతిభ గల అమ్మాయివి, ప్రతిభవి. ఏమైనా డిస్కరేజ్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? 10th క్లాస్లో గేమ్స్ ఆడుతూ ఉంటా. లైక్ నాకు రన్నింగ్ అంటే ఇష్టం. సో స్టడీస్ని గేమ్స్ని మేనేజ్ చేసే సమయంలో 10th క్లాస్ వచ్చిన బోర్డ్ ఎగ్జామ్స్, లైక్ నాకు గేమ్స్ అప్పుడు నేషనల్ లెవెల్. సో నేను స్టడీస్ని మేనేజ్ చేయలేక సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో నాకు ఇప్పుడు సిలబస్ చెప్పే వాళ్ళు ఎవరు లేరు. సో అప్పుడు నాకు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను రాయగలగానా, పాస్ అవుతానా అనిపించింది. అప్పుడు నాకు 8.7 వచ్చింది, 9 points రాలేదు. సో డిప్లొమా నెక్స్ట్ మా అక్క జాయిన్ అయింది డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్. సో నేను కూడా జాయిన్ అవుదాం అనుకుంటే ఇక మా పేరెంట్స్ నీకు బ్యాక్లాగ్స్ పడతాయేమో, నువ్వు చదవలేమో, నీకు 8.7 వచ్చింది 10thలో, నువ్వు రాయగలుగుతావా అని లైక్ కొంచెం డిస్కరేజ్, కొంచెం మోటివేట్ అట్లా అయింది. సో ఐ కెన్ ప్రూవ్ అని చెప్పి నేను జాయిన్ అయ్యా. సో ఫస్ట్ 2 sems నాకు 8.7 లైక్ 8 pointsలోనే వచ్చింది, 9 points ఎప్పుడు దాటలేదు. సో 9 points ఎప్పుడు దాటే వెయిట్ చేస్తూ ఉంటే 4th semలో నాకు 9 points వచ్చాయి. సో అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో నేను కూడా కెమికల్ ఇంజనీరింగ్, మా అక్కతో పాటు నేను కూడా వస్తున్నాను వెనకాలని చెప్పడానికి అదొక్క. అంటే ప్రతిభ అలాంటి స్ట్రెస్లో, ఎందుకంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, మన మీద మనకు నమ్మకం పోతున్నటువంటి టైంలో నిన్ను నువ్వు ఎలా మోటివేట్ చేసుకున్నావు? నీకంటూ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యావా? ఏంటి ఇక్కడ జరిగింది? లైక్ భవితశ్రీ మా అక్క, తనే నా ఇన్స్పిరేషన్, తను నన్ను మోటివేట్ చేస్తుంటుంది. మా పేరెంట్స్ అండ్ మై బ్రదర్ ముఖేష్, ఆయన కూడా మోటివేట్ చేస్తాడు. కానీ మా అక్క కొంచెం ఇంకా మోటివేట్, తను ఇక నాకు 2వ అమ్మలాగా. తను నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తుంది. సో అలా. ఓకే, స్ట్రెస్ ఎక్కువగా ఉందనుకో, ఎలా నిన్ను నువ్వు చెప్పుకుంటావు, నీకు నువ్వు ఎలా సమాధానం పెట్టు? అంటే ఇంకేమైనా హ్యాబిట్స్ ఉన్నాయా, ఏమన్నా చేసుకుంటావా? నాకు ఒక హ్యాబిట్ ఉంది, లైక్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అని. ఓకే, లైక్ అప్పుడప్పుడు స్ట్రెస్ ఫీల్ అయితే అమ్మకి కాల్ చేస్తా, మాట్లాడతా, డాడీ కూడా కాల్ చేస్తా. కానీ అక్క ఇప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటుంది, యూ కెన్ డూ ఇట్ చిరు అని, ప్రతిభ. సో నువ్వు చేయగలుగుతావు, నీకు నాకు నమ్మకం ఉంది అని. అప్పుడప్పుడు నేను కాన్ఫిడెంట్ కోల్పోతూ ఉంటాను, నేను చేయగలుగుతానా అని. అంటే మా అక్క బాటలో నడవాలని నా కోరిక, అంటే మా అక్క కెమికల్ ఇంజనీరింగ్, సో నేను కూడా అది అవుతానా అని కోరిక. అంటే నాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మనం హైదరాబాద్ లాంటి ఒక సిటీలో ఉన్నప్పుడు ఏంటి అక్కడ డిఫరెన్స్ ఏంటి యాక్చువల్గా, నువ్వేమన్నా గమనించావా? లేదా అక్కడ పైన పూతలు చాలా ఉంటాయి మెయిన్ సిటీలోకి వచ్చినప్పుడు, అవేమన్నా నేను ఇబ్బంది పెట్టాయా? అంటే విలేజ్లో అందరూ మనతో కలిసిపోతారు, కానీ సిటీలో ఫ్రెండ్స్ కొంచెం మనతో ఉన్నట్టుండి కొంచెం డిస్కరేజ్ చేస్తారు, కొంచెం వెనక నుంచి పొడుస్తారు, అట్లాంటి అయితే ఉంటాయి. కొన్ని నిందలు కూడా వేస్తూ ఉంటారు. సో అవన్నీ కొంత చిన్న చూపు ఉంటది. ఉంటుంది. వాళ్ళందరికి ఇప్పుడు అంటే గట్టిగా కొట్టినట్టుగా సమాధానం ఇచ్చేసారు. మీ ఆన్సర్ మీరు ఇచ్చారంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే లేదు చేసి చూపిస్తామని చూపించారు ముగ్గురు. కవిత, నీ గురించి మాట్లాడితే ఏంటమ్మా ఫర్దర్ గా ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? నీకు స్ట్రెస్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు?
అంటే నార్మల్ గా స్ట్రెస్ వచ్చినప్పుడు అమ్మకి చెప్దామంటే ఆమె నాకన్నా ఇంకా టెన్షన్ పడిపోతుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు, మేము ఎక్కడ ఉన్నాం అని. నార్మల్ గా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏడిస్తే ఇంకా ఆమె ఇంకా నాకన్నా ఎక్కువ ఏడుస్తుంది, తినకపోవడం అట్లా చేస్తూ ఉంటది. నేను భగవద్గీత చదువుకుంటా ఉంటా. నార్మల్ గా సాంగ్స్ వినడము, కొంచెం నాకు సాంగ్స్ అంటే కూడా ఇంట్రెస్ట్. అంటే కవిత, నీ లైఫ్లో నీకు ఎప్పుడైనా వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, మేబీ ఆ సిచ్యువేషన్లో ఆ పిన్ టైంలో ఇప్పుడు వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే మీరేం చేస్తారు, ఇక గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు, ఫర్దర్గా చాలా ఉంటాయి అక్కడ అక్కడ అంత కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, వాళ్ళతో మీరు ఢీ కొట్టలేరు, ఇలాంటి మాటలు క్యాజువల్గా వినిపిస్తుంటాయి కదా. సో మేబీ అలాంటి ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసావా? అలాంటప్పుడు నిన్ను నువ్వు ఎలా మోటివేట్ చేసుకుంటావు? అంటే నార్మల్ గా హార్డ్ వర్క్ చేయడం మన వంతు, నెక్స్ట్ రిజల్ట్ తర్వాత దానంతలకు అది వచ్చేస్తుంది. నార్మల్ గా మేము ఇప్పుడు హార్డ్ వర్క్ చేసినాం అంటే ఇండస్ట్రీకి వెళ్ళడము రావడము అన్ని బాగా చేయలేకపోతామేమో అని డిస్కరేజ్ అవ్వడం అది చాలా ఉంటాయి. కానీ ఇంకా సీనియర్స్ వెళ్ళడము, అందులో సీనియర్స్ కొంచెం వాళ్ళు కూడా ఇండస్ట్రీ చేస్తూ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, మాకు కూడా వస్తాయని. మన మీద మనకు నమ్మకం లేకపోయినా కొంతమంది నమ్ముతారు కదా, అట్లాగూ కొంచెం అంటే గాడ్ కూడా మనకి ముందుకు తోస్తా ఉంటాడు. ఓకే, పని చేయి ఫలితం ఆశించే కృష్ణ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యావా? ఓకే, సూపర్. అంటే నీ విషయానికి వచ్చేసరికి ఫర్దర్ గా ఏంటి, ఏదైనా లక్ష్యం ఉందా, ఏమి చేయాలనుకుంటున్నావు అన్న దానికి సంబంధించి? అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరంటున్నావు కాబట్టి ఎలా, నువ్వు ఎందుకు ఎడ్యుకేషన్ నీకు ఒక ఆయుధంగా నువ్వు ఎంచుకున్నావు, ఎడ్యుకేషన్ సైడ్ రావడానికి ఎందుకంత ఇష్టం చదువు అంటే నార్మల్ గా చాలా జాబ్స్ ఉంటాయి, కానీ ఒక టీచర్ కి ఇచ్చినంత ఉన్నా కూడా ఫార్మర్ కి ఇవ్వరు కదా. ఫార్మర్ అంటే ఏదో చిన్నగా చూసేస్తారు అట్లా. ఎడ్యుకేషన్ ఉండాలి నార్మల్ గా, ఫర్దర్ గా ఫార్మర్ కూడా తను లేకుంటే దేశానికి వెన్నెముక అంటారు కదా, అలాగా నార్మల్ రెండు. అంటే నీకు చదువు మీద ఇంట్రెస్ట్ రావడానికి ఏదైనా సిచ్యువేషన్ ఉందా? అనుకున్నావా, నువ్వు అనుకున్నావా? ఎందుకు మొదటి నుంచి క్లాస్ స్టూడెంట్ అయినా ఎలా ఉండేది? అంటే నార్మల్ గా అంతకు ముందు 5th 6th వరకు అంత నాలెడ్జ్, చదవడం బాగా ఇంట్రెస్ట్. అంటే వర్క్ చేసుకుంటూ పొలాలకు వెళ్తూ వస్తూ చదవడం. చేసుకుంటూ అంటే ఏం చేస్తావా? ఇప్పుడు చూస్తున్న వాళ్ళకు చెప్పు. ఇంట్లో ఏం వర్క్ ఉంటది, పొలం కూడా వెళ్తానంటున్నావు, చదువుకుంటున్నావు, దీనంతా ఎట్లా మేనేజ్ చేసేదాన్ని? అంటే ఇంకా నార్మల్ సిచ్యువేషన్స్, ఇంట్లో సిచ్యువేషన్స్ మార్చాలని ఒక గట్టి నిర్ణయం. అంటే అమ్మకి కూడా కొంచెం యాక్సిడెంట్, అంటే నార్మల్ గా బిల్డింగ్ పెంచి పడడం, అప్పుడు 10th లో, అది 10th క్లాస్ లో, అది చూసుకుంటా అట్లా అమ్మని మంచిగా చూసుకోవడం, నాన్నని చూసుకోవాలి, అట్లా కొన్ని కోరికలు. అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి. ఓకే, మీ అమ్మ నాన్నకు ఒకవేళ నువ్వు ఫర్దర్ గా బాగా సెటిల్ అయ్యావు, ఏమైనా చేద్దాం అనుకుంటున్నావు, ఏమైనా ఇద్దాం అనుకుంటున్నావు, ఏమి ఇస్తావు వాళ్ళంటూ? అంటే ఇంత కష్టపడ్డారు కదా, వాళ్ళని మంచిగా చూసుకోవాలి, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంతే. ఓకే, ఇప్పటి వరకు కష్టపడి పెంచారు కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ నువ్వు చూసుకుంటానంటున్నావు. సూపర్. ఓకే పునీత్, ఏంటి జర్మనీ ఫ్లైయా, ఎలా అనుకుంటున్నావు? ఆ వైపుగా ఎందుకు? అంటే 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 మెటరాలజీకి అంటే చాలా వరకు హోప్ ఉండేది, మొత్తం జర్మనీలా ఉంటుంది హోప్ అనేది, అక్కడ బెటర్ అని నా ఒపీనియన్ అంతే. అంటే పోలాండ్ ఇట్లా ఉంది, పోలాండ్ ఇట్లా మస్ట్ బెటర్. అంటే నేను కొంచెం కార్లో వచ్చి కాబట్టి అంటే జర్మనీ ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు నీ సబ్జెక్ట్కి సంబంధించి అన్ని లోహాల గురించే ఉంటాయి కాబట్టి ఏదైనా తయారు చేద్దాం అనుకుంటున్నావా, ఏదైనా చేద్దాం అనుకుంటున్నావా? నేను మైండ్లో ఏదైనా తిరుగుతుంటుంది, ఎందుకంటే మీరు డిప్లొమా స్టూడెంట్స్ అంటే మీకు చదువుకన్నా ఎక్కువగా కూడా మీకు వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది కాబట్టి ఏంటి నీ ప్యాషన్ ఏంటి, దేని మీద ఉంది? అంటే ప్రిపేర్ అంటే అంటే క్రియేటివ్, అంటే ఇప్పుడు వేరే వేరే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దాని లోపల ఏమైనా కొత్త, దాని లోపలనే ఇట్లా చాట్ జీపీటీ అలా, అంటే ఇప్పుడు క్యాస్టింగ్స్ అనేవి ఉంటాయి. అంటే ఆ క్యాస్టింగ్స్ అనేది మనం ఇప్పుడు మెకానికల్ పార్ట్స్ అనేది తయారు చేస్తాము. మెకానికల్ పార్ట్స్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఇప్పుడు దాన్ని వెహికల్ సైడ్లో యూజ్ చేస్తారు. వెహికల్స్ యూజ్ చేయడానికి ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎంత పర్ఫెక్ట్ ఉండాలి, అంటే అది కొంచెం మాకు అంటే నాలెడ్జ్ అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉంటే మనం ఏమైనా చేసే హోప్ అయితే ఉంటుంది. ఓకే పునీత్, నాకు ఒకటి చెప్పు, విజయం సాధించాలంటే అసలు విద్యార్థులకు ఎలాంటి లక్ష్యాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి, నువ్వేం చెప్తావు, అసలు ఎలా ఉండాలి షెడ్యూల్ అదంతా కూడా? అంటే ఎలాంటి అంటే ఇప్పుడు క్వాలిటీ అంటే క్వాలిటీ ఎట్లా ఉండాలంటే చాలా పర్ఫెక్ట్ అనే కాదు, మొత్తం పర్ఫెక్ట్ అనేది అంతా స్టడీస్ మీద కాకుండా కల్చరల్ యాక్టివిటీస్, అంటే గేమ్స్, స్టడీస్, అంటే వాళ్ళ
వాళ్ళ అంటే నేను పేరెంట్స్కి ఏం చెప్తానంటే ఎక్కువ స్టడీస్ ఇట్లా కాకుండా అంటే కల్చరల్ యాక్టివిటీస్లో ఇట్లా ఉండాలి. అంటే స్టూడెంట్స్కి ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ అనిపిస్తుందో దాని మీద ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తే నా ఒపీనియన్ బెటర్ అని ఓకే అనిపిస్తుంది. పునీత్, నీ ఇంత ఈ జర్నీలో నీకు ఒక టర్నింగ్ పాయింట్ లా ఏదైనా సిచ్యువేషన్ ఉందా? ఎవరైనా నేను ఇబ్బంది పెట్టడమో లేదా ఎవరిని చూసైనా నువ్వు ఇన్స్పైర్ అవ్వడమో, ఇది నేను చేసి తీరుతాను అని నీకు బాగా అనుకున్న లక్ష్యమా ఏదైనా ఉందా అసలు నీకు సంబంధించి? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్కూల్కి వెళ్ళాలంటే భయం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే చాలా వరకు ఇచ్చిన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెళ్ళేదే కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి వెళ్ళేది. అంటే చాలా వరకు ఇంకా అట్లనే ఒక ఫేస్ చేసి అంటే అప్పుడు తప్పటికి అదొక టర్నింగ్ పాయింట్. అంటే ఇంకా గురుకుల్లో జాయిన్ కావడం, గురుకుల్లో జాయిన్ అవ్వగానే ఇప్పుడు చాలా వరకు ఫ్రెండ్స్ అనేది కొంచెం మోటివేట్ చేస్తుంది. నాకు గురుకుల్లో కొంచెం మోటివేట్ చేయడానికి చాలా మంది ఫ్రెండ్స్ దొరికిన. అప్పుడు ఎప్పుడైనా హాస్టల్ పోయేటప్పుడు చాలా మంది ఏడుస్తుంది. అంటే నేను ఎరవాలే ఆఫ్టర్ ఆల్, అస్సలు ఎరవాలే. అంటే ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా మోటివేట్ చేసిన, అంటే పేరెంట్స్కి గుర్తు చేయకుండా ఎక్కువ గేమ్స్ ఆడడం, అంటే హాస్టల్లో గేమ్స్ ఆడడం, ఎక్కువ స్టడీస్ మీద ఇట్లా చూపించడము. అంటే ఎక్కువ పేరెంట్స్ దగ్గర అంటే ఏడుపు ఎక్కువ ఎమోషనల్ కాకుండా అంటే చాలా వరకు స్టడీస్ మీద ఇంకా ఫోర్స్ అనేది ఎక్కువ పెంచింది మాకు. చాలా మంచిగా అనిపించింది నాకు. అసలు గురుకులాలలో స్టడీ ఎలా ఉంటుంది? ఇప్పటికీ కూడా గురుకులాలకు సంబంధించి చెప్తున్నప్పుడు కొన్ని బయటకు వచ్చేటి ఎలా ఉంటాయంటే అక్కడ కొన్ని కంఫర్ట్స్ ఉండవు, చాలా ఇబ్బందులు ఉంటాయి, విద్యార్థులు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారంటారు. అసలు గురుకులాలలో నువ్వు చదివిన ప్రకారము ఎలా ఉంది, ఏంటి అక్కడ పరిస్థితులు ఎలా ఉంది అని చెప్తావా? అంటే నా గురుకుల హాస్టల్లో మెయిన్ ప్రాబ్లం అయితే ఫుడ్ ప్రాబ్లం చాలా ఉండే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా వరకు అంటే రైస్ అనేది చాలా వరకు మంచిగా ఉండేది కాదు. రైస్ కర్రీ అయినా ఎగ్స్ అయినా పెట్టదు, బాయిల్ ఎగ్స్ ఇట్లా కరెక్ట్ పెట్టదు చాలా వరకు. నాకు అదైతే ఇంకా స్టడీస్ పర్పస్ అయితే ఓకే, మా సార్ వాళ్ళు చాలా వరకు మంచిగా చెప్పేటారు. స్టడీస్ కోసం అయితే ఎక్కువ ఫుడ్ దగ్గర ప్రాబ్లం అవుతుండే. ఓకే, స్టడీ విషయానికి అంటే ఇక ఫుడ్ ఓకే, ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి తను చెప్పింది కూడా వినండి. స్టడీ విషయంలో బాగుండే వాళ్ళు అంటే ఎలా ఎంకరేజ్ చేసేవాళ్ళు? అంటే మా సార్ వాళ్ళ చెప్పిన స్టోరీ చెప్తారు. అంటే నేను ఇలాంటి మిస్ అయినా ఇంత స్టడీ చేసి మీరైతే అట్లా కాకుండా అంటే మోటివేషన్ ఇచ్చేటోదు. ఓకే, అంటే చాలా వరకు ఎక్కువ మోటివేషన్ ఇచ్చేటోదు. అంటే ఇట్లా కాకుండా ఈ మెథడ్లో పోవాలని, ఈ మెథడ్ అంటే ప్రాక్టీస్ చేస్తేనే ఒక పర్ఫెక్ట్ మ్యాన్ అవుతుందని, అంటే ఇంత ప్రాక్టీస్ చేయాలని చాలా వరకు ఇంప్రూవ్ చేసిండు మా సార్ వాళ్ళు. ఓకే, ఎగ్జామ్కి సంబంధించి నువ్వు ఏదైనా ప్రత్యేకమైన టెక్నిక్ ఏమైనా ఫాలో అయ్యావా? టెక్నిక్ అనేది ఏం ఫాలో అయ్యాలి అంటే చాలా వరకు క్వశ్చన్ ప్రాపర్గా చదువుకోవడం. అంటే దాంట్లో ఏం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక ఆన్సర్ రాకపోతే మనము ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ బట్టి దాంట్లో ఆన్సర్స్ అనేవి కనబడతాయి మనకి ఆప్షన్స్. దాంట్లో 50-50 ఛాన్సెస్ అనేవి ఉంటాయి మనకి. ఓకే, అంటే అప్ టు మనకి సిమిలర్ ఉన్నాయి 2 కనబడతాయి, మిగతా 2 మనకి డిసిమిలర్ కనబడతాయి. ఓకే, ఆ సిమిలర్లో మనకి 50-50 ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం 50-50 ఛాన్సెస్ మనం చదువుకునే పద్ధతిలో మనం ఇంకా పెట్టుకునే చాలా వరకు ఈజీగా ఉంటుంది. ఓకే, నీకు బాగా స్ట్రెస్ వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అంటే ఎలాగో కొంచెం స్పోర్ట్స్ ఉన్నట్టుంది, ఏం చేస్తావు ఆ టైంలో? అంటే చాలా వరకు మ్యూజిక్ మ్యూజిక్ అంటే చాలా వరకు ఫోన్లో గేమ్స్ ఆడడం. చాలా వరకు ఫోన్లో గేమ్స్ ఎక్కువ ఆడడం, ఇంకా టీవీ ఎక్కువ చూడడం. ఓకే, అంటే యాక్చువల్గా టీవీ చూడొద్దు, ఫోన్లో గేమ్స్ ఆడొద్దు అంటారు కదా, ఇవన్నీ చేస్తూ ర్యాంక్ ఎలా కొట్టగలిగావు? అంటే చాలా వరకు ఊకే మరీ ఎక్కువ స్టడీస్ అని అంటది. అంటే చాలా వరకు ఎక్కువ స్టడీస్ అయితే చాలా స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. స్టడీసే కాకుండా అంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కోసం అంటే ఒక మ్యూజిక్ అనేది వినడము, ఒక గేమ్స్ ఆడడం. చాలా వరకు ఎక్కువ గంటలు కాకుండా ఒక 1 hour 2 hours అయినా హాఫ్ అన్ అవర్ ఆడుకుంటే బెటర్ అని. ఓకే, సరే, ఇప్పుడు చూసిన వాళ్ళలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నువ్వు ఏం సలహా ఇస్తావు? అసలు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఎలా తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలంటే? అంటే ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్ అవుతుందో ఏదైనా. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కంపల్సరీ ఒకటైనా ఫెయిల్ అవుతూ ఉంటుంది. అది మనం ఎక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ మిస్టేక్ అయింది అని మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది అప్ టు 2nd సెమ్లా నాకు ఒక బ్యాక్లాగ్ పడ్డది, అది సి ప్రోగ్రామింగ్. ఆ టైంకి నేను ఏం చేసిన
మొత్తం ఆ నైట్ మొత్తం వేయించిన ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ సి ప్రోగ్రామ్ అనేది నాకు తవట్కి ఏది సప్లీ అప్పుడు క్లియర్ చేసిన. అప్ టు నైట్ కూర్చొని మొత్తం ఆ స్టడీ బుక్ మొత్తం చదువుకొని మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ లాగరిథమ్స్ అదే మొత్తం ఆల్గరిథమ్స్ అన్నీ నేర్చుకొని సప్లీలా తీసిన నేను. అంటే తర్వాత. సప్లీ వరకు వచ్చి మళ్ళీ ర్యాంకర్ అంటే మధ్యలో నువ్వు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉంటావు. అంటే ఎక్కడ నీకు అనిపించింది ఇంకా సప్లీలు కాదురా బాబు మనం ర్యాంక్ కొట్టాలి అని చెప్పేసి? అంటే అది ఒక్కటే సప్లీ పడ్డది అంతే. ఓకే లాస్ట్ సప్లీ అదే నాకు. ఓకే లాస్ట్ సప్లీ అదే. అప్పుడు థర్డ్ సెమ్ లో ఇంకా 9 points కొట్టిన. అప్పటికెళ్ళి ఇంకా 3rd, 4th, 5th, 6th అన్ని 9 points. ఓకే. సో నీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? ఏదైనా ఎవరన్నా చూసావా, ఏమన్నా అనుకున్నావా, లేదా నీ ఎంతట నీకే గోల్ ఉందా? అంటే స్టడీస్ మీద అంటే ఇప్పుడు చాలా వరకు యూట్యూబ్ లో చూస్తూ ఉంటది కదా. యూట్యూబ్ లో ఎట్లా అంటే ఇప్పుడు అంటే కొన్ని వీడియోస్ ఏంటంటే నాసా ఈ కొన్ని రాకెట్ లాంచెస్ అని ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం, ఆయన ఎంత చిన్న చూపు చూశారు చాలా మంది. అంటే చిన్న చూపు చూసి అంటే ముస్లిం అని ఒక విధంగా, అంటే ఆయన మొత్తం తమిళనాడే చదువుకున్నది కాబట్టి తమిళనాడు చదువుకొని ఇప్పుడు నాసాకి ఒక చావడం, పెద్ద సైంటిస్ట్ అవ్వడం చాలా ఆయన చాలా వరకు నాకు కొంచెం ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు సైంటిస్ట్ అంటే మనకు టెక్న గుర్తొచ్చేది ఖచ్చితంగా కలాం గారే కాబట్టి. సరే ప్రతిభ, నీ గురించి మాట్లాడితే ఏంటమ్మా నీకు ఒకవేళ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యావు? అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏమైనా ఉందా? నీ ప్యాటర్న్ గురించి అని చెప్తాను. ఫస్ట్ అయితే కాన్ఫిడెంట్. నెక్స్ట్ ఇక చదువుకోవాలంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ ప్రిఫర్ చేస్తాను నేను. టెక్స్ట్ బుక్ ప్రిఫర్ చేసుకుని దాని టాపిక్స్ వైజ్గా నాకు అర్థమైన విధంగా ఒక బుక్ నోట్ చేసుకుంటా. నెక్స్ట్ ఇక ఆబ్జెక్ట్ టైప్స్కి వెళ్ళి చదువుకుంటా. సో బుక్స్ అయితే ప్రిఫర్ చేస్తా ఫస్ట్, టెక్స్ట్ బుక్స్. నువ్వు కూడా ఏంటంటే 10th లో మార్క్స్ తక్కువ వచ్చాయి, Yes. ఆ తర్వాత నువ్వు అనుకున్న 9 రావట్లేదు, తక్కువగా ఉంది. ఈ టైంలో లేదు మనం కొట్టాలి Yes. అనుకున్నప్పుడు ఎలా నీ స్టడీని అంటే నీ చదువులో నువ్వు ఎలాంటి చేంజెస్ తీసుకున్నావు? ఆ టిప్స్ ఏమని ఇస్తావు? అంటే కొట్టాలని కోరిక గట్టిది. సో ఆ కోరికని నన్ను ఇక ముందుకు తీసుకెళ్ళడానికి. ఓకే. నీ నోట్స్ ఎలా ఉంటుందమ్మా? ఏమైనా టిప్స్ ఉంటాయి? Yes, ma'am. ఎట్లా? లైక్ ఆఫ్ అంటే ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో నేను ఆఫ్ పేపర్ చించేసి దాన్ని ఒక చిన్న నోట్స్లో చేసుకున్నా. సో చిన్న నోట్స్లో టాపిక్లో మెయిన్ పాయింట్ రాసుకొని ఆ పాయింట్ గుర్తురాగా నాకు అన్ని గుర్తొచ్చేలాగా ప్రిపేర్ చేసుకున్నా. జస్ట్ మెయిన్ పాయింట్ లాగా, ఓకే. కీవర్డ్ లాగా. అంటే మీ టీచర్స్ ఎవరైనా చెప్పారా ఇలాంటి ప్యాటర్న్ ని ఫాలో అవ్వమని? లేదా ఎవరి ఇన్స్పిరేషన్ తో నీ నోట్స్ కానీ ఇదంతా కానీ ఎలా ఉంది? మీ అక్క కాకుండా మా అక్క కాకుండా లైక్ మా ఫ్యాకల్టీ కూడా కీవర్డ్స్ మెయిన్ అని చెప్పారు. సో ఆ కీవర్డ్స్ మెయిన్. ఎస్, మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ని బట్టి చేస్తాం. ఓకే. నువ్వు ఇంకేదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా నీకు సంబంధించినటువంటి ఏదైనా సంఘటనని, లేదా ఫర్దర్ గా నువ్వేం కావాలనుకుంటున్నావు అనేది? నేను ఫర్దర్గా కెమికల్ ఇంజనీరింగ్లో ఒక సైంటిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఏంటమ్మా, ఏం సృష్టించాలనుకుంటున్నావు? ఏం పరిశోధించాలనుకుంటున్నావు? లైక్ ఇస్రోలో డిఆర్డీలో లైక్ ఒక ఎంప్లాయీ ఆర్ సైంటిస్ట్ ఒక కోరిక. ఫ్యూచర్ సైంటిస్ట్ మన మధ్యలో కూర్చొని ఉంది. సో కవిత చెప్పు, అంటే నీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో చాలా మందికి ప్యాటర్న్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. చదివేస్తుంటారు, రాసిస్తుంటారు, కానీ వాళ్ళకి కరెక్ట్ టైంని ఎలా చదవాలి ఏంటి అనేది కొంచెం తక్కువ తెలియడం వల్లనే ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి నువ్వు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నావు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పు. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ మొత్తం ఓవరాల్ గా థియరీ మొత్తం చదువుకునేది మ్యామ్. అంటే ఒక కాన్సెప్ట్ అంటే కొంచెం అంటే ఓవరాల్ గా ఏంటి సబ్జెక్ట్ ఏంటి, నార్మల్ గా సెమ్ కి ఆల్రెడీ చదివాం కాబట్టి ఈ సెట్ కి కొంచెం ఈజీగా అవ్వడము, టీచర్స్ బాగా అంటే చెప్పినప్పుడు వినడము, కొన్ని అర్థం అయితే అదంతా చదివి రివిజన్ చేసిన తర్వాత అంటే ఆల్రెడీ సెమ్ కి చదివాం కాబట్టి ఇప్పుడు రివిజన్ నార్మల్ గా థియరీ చదువుకొని ఆబ్జెక్టివ్ టైప్ బుక్స్ బాగా చేసేదాన్ని. ఓకే. ఇప్పుడు ఇంజనీరింగ్ కి సంబంధించి ఇంటర్ టు ఇంజనీరింగ్ వస్తున్నారు, మీరు ఇప్పుడు డిప్లొమా చేసుకొని వస్తుంటారు కదా. సో ఏది డిప్లొమాలో ఎలా ఉంది, ఎంతవరకు నేర్చుకోగలిగారు, ఏంటంటే ఏం చెప్తావు? నోట్స్ ప్రిపరేషన్ అంటే ఫర్దర్ గా ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నావు ఆ ప్యాటర్న్ మొత్తం ఒకసారి? అంటే నార్మల్ గా బీటెక్ అంటే కొంచెం డిగ్రీ నార్మల్ గా హై ఎడ్యుకేషన్ కాబట్టి మాకు బేసిక్స్ ఉంటాయి ఇందులో డిప్లొమాలో.
అందులో బేసిక్స్ యూజ్ అవుతాయి అని అనుకుంటున్నా. అంటే మరి అంత డెప్త్ లేకపోయినా బేసిక్స్ మేము అంటే ఓవర్కమ్ చేయడానికి యూజ్ అవుతాయి మాకి అని అనుకుంటున్నాం. అంటే నార్మల్ గా చాలా మంది ఇంటర్ నుంచి వస్తుంటారు కదా, మేము డిప్లొమా నుంచి రావడం వల్ల కొంచెం కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటది. తర్వాత ప్రాక్టికల్ గా బాగా చేస్తుంటాం, ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తుంటాం, అన్ని మిషన్స్ చూస్తుంటాము, ప్రోడక్ట్స్ రెడీ చేయడం అవన్నీ చేస్తుంటాం కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉంటది అని. నేను ఒకవేళ ఒక ఇంజనీర్ రావాలంటే డిప్లొమా నుంచి వస్తే కొంచెం బెటర్. సో అంటే ఇంటర్లో చదివిన దానికంటే కూడా మీకు డిప్లొమాలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది అంటావు. సో ఎలా ఉంటుంది డిప్లొమాకి సంబంధించి? అంటే ఇప్పుడు ఒకవేళ 10th అయిపోయి డిప్లొమా తీసుకోవాలని ఎవరైనా అనుకుంటే డిప్లొమాకి సంబంధించి ఎలా ఉంటుంది? దాని నుంచి ఇంజనీరింగ్ బీటెక్ ఫర్దర్గా ఎంటెక్ చదువుతారా? ఇది వాళ్ళ ఇష్టము. సో డిప్లొమా త్రూ ఇంజనీరింగ్ అనేది అంటే ఇప్పుడు మీరు ఈ సెట్ రాస్తే ఒకవేళ మీరు సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోతారు కాబట్టి సో ఈ ప్రాసెస్ అంతా ఒకసారి చెప్పమ్మా, ఎవరు తెలియని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్ కొంతమంది ఏమనుకుంటారంటే ఇంటర్ చేసి డిప్లొమాకి వస్తారని అనుకుంటారు, కానీ నార్మల్ గా అది మెడికల్లో బాగా చేస్తుంటారు నర్సింగ్ వాళ్ళు. వచ్చినమాట అంటే మాకు మ్యాథ్స్ బాగా అంటే అంత డెప్త్ ఉండదు, ఏమంటారు ఇంటర్ వాళ్ళకు ఉన్నంత ఎంపీసీ అంత ఉండదు. ఎంపీసీ కొంచెం ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని బేసిక్స్ ఉంటాయి. నెక్స్ట్ కోర్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని మాకు కొంచెం అంటే మాకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇంజనీర్ కి ఫర్దర్ గా. అంటే ఈ ప్రాసెస్ లో మీకు మ్యాథ్స్ అనేది ఏమైనా ఇబ్బంది కలిగించే విషయం కాదా? అంటే మేము కొంచెం మ్యాథ్స్ వీక్ కాబట్టి అంటే వీక్ అని ఏం లేదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఎంపీసీ స్టూడెంట్స్ అయినా అంత పర్ఫెక్ట్ ఏం ఉండరు, ఫస్ట్ 10th లో ఉండరు, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అంతే ప్రాక్టీస్ చేస్తే రాగలుగుతాం. ఇక్కడ మేము ఎక్కువ కోర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాం, ల్యాబ్స్ ఉంటాయి, ఇంకా మాకు గ్యాప్ ఉండదు. మిడ్ వన్ మిడ్ టూ సెమ్ అట్లా జరిగిపోతా ఉంటది. కోర్ మీద ఎక్కువ చేస్తాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా ఉంటది. మా కాలేజ్ లోనే తెలిసిపోతుంది, ఇంటర్ బేస్ లోనే మాకు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ ఎట్లా చేయాలి అవంతా నాలెడ్జ్ వస్తుంది, బేసిక్స్ వచ్చేసి. అంటే ఇంజనీరింగ్ కి సంబంధించి ఇప్పుడు వెళ్తున్నటువంటి క్రమంలో ఎటు వెళ్ళాలనుకుంటున్నావు? కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి నీ లక్ష్యం ఏంటి? ఫర్దర్ గా భవిష్యత్తు గురించి ఏం ప్రణాళిక వేసుకుందాం? సక్సెస్ఫుల్ కెమికల్ ఇంజనీర్. నార్మల్ గా ఎందులో అయినా ఇంకా కెమికల్ ఇంజనీర్ అందరు ఒకటే ఫీల్డ్ కి వెళ్ళాలని లేదు, చాలా ఉంటాయి, ప్రొడక్షన్స్ ఉంటాయి, మా యూజ్ కూడా ఉంటది బాగా. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ రెడీ అవ్వాలన్నా ఒక కెమికల్ ఇంజనీర్ కావాలి. సో అట్లా పర్టికులర్ గా ఈ సంస్థలో ఈ జాబ్ లో ఇలా కూర్చోవాలి, నన్ను నేను ఇలా చూసుకోవాలి, ఇలాంటి ఆశలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇంకా నెక్స్ట్ ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందో తెలియదు. నాకు తోచినంత చదువుకోవడం, అంటే ఎక్కువ హై పొజిషన్ కి వెళ్ళడానికి ట్రై చేస్తాం, మాస్టర్స్ చేయడానికంటే ట్రై చేయాలి. ఓకే, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అంటే ఇప్పటి వరకు ఉన్నది వేరు. ఇప్పుడు నువ్వు ర్యాంక్ కొట్టావు, నీ గురించి తెలుస్తుంది, నలుగురు వచ్చి అరే మీ అమ్మాయి బాగా చదువుతుంది, మీ అమ్మాయిని ఎంకరేజ్ చేయండి అని చెప్తున్నారు కదా. ఇంటి చుట్టూ కానీ ఇంట్లో కానీ పరిస్థితులు ఏమైనా మారాయా? అంటే ఇంకింటికి వెళ్ళలేదు ర్యాంక్ వచ్చిన తర్వాత. ఓకే, నార్మల్ గా బాగానే చదువుతూ ఇప్పుడు ర్యాంక్ వచ్చిన అందరికి తెలిసింది కాబట్టి నార్మల్ గా సిచ్యువేషన్స్ చేంజ్ అయితే. అంతకు ముందుకు డిప్లొమాతోనే ఆపేస్తా అని అనుకున్నా, జాబ్ కి వెళ్దాం అని అట్లా ఉండే, కానీ ఏదో గట్టి హోప్ ఇంకా ఇక్కడికి తీసుకొచ్చింది. యాక్చువల్ గా డిప్లొమా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే డిప్లొమా చేసి ఆ తర్వాత జాబ్ చేద్దాం, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మనకి బాగాలేనప్పుడు మళ్ళీ ఇంటర్ ఆ తర్వాత ఇంజనీరింగ్ ఇదంతా ప్రాసెస్, అమౌంట్ కూడా ఖర్చు అవుద్ది, ఇక్కడ ఉండడం మనకి ఇబ్బంది, పేరెంట్స్ కి కొంచెం యూస్ఫుల్ గా ఉంటది, డిప్లొమాలోకి అయితే వెళ్ళిపోతాం, ఒకసారి డిప్లొమా ఫినిష్ చేసామంటే మనకంటే ఒక జాబ్ వస్తుందని ఆలోచనలో ఉంటారు కదా. సో నువ్వు ఎలాంటి ఆలోచనలతో వచ్చావు? అది డిప్లొమా పూర్తి చేశాక నీ ఆలోచనలో ఉంది? ఫస్ట్ అయితే జాబ్ కోసమే వచ్చాము. నెక్స్ట్ ఇక్కడ అంటే సీనియర్స్ బాగా కాంపిటీషన్, ఇక్కడ చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ అంతా వాతావరణం. అందరు ఎంసెట్కి వెళ్ళడం, చదవాలి, అక్కడ మంచిగా ఉంటది ఇంకా ఫ్యూచర్. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ ఈ బేస్ తోనే ఆగిపోవద్దు, నెక్స్ట్ ఫర్దర్ కి వెళ్ళాలంటే ఒక డిగ్రీ అయినా ఉండాలి కదా, గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వడానికి దేనికైనా ఒక వే ఉండాలంటే ఒక డిగ్రీ ఉండాలి, అదేదో బెస్ట్ గా చేస్తే బాగుంటది అన్న థాట్ ఇప్పుడు ఉంది. ఓకే, మీ ముగ్గురితో నేను 1 by 1 కంక్లూడ్ చేస్తాను. చెప్పు, ఫర్దర్ గా ఏం చెప్తావు? బేసిక్ గా ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో చాలా మంది ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అంటే ఇటే డిప్లొమాకి వెళ్ళాలా, ఇంటర్కి వెళ్ళాలా, అసలు చదువుకుంటామా, మనతో అవుతుందా ఈ కాంపిటేటివ్ వరల్డ్, ఇలాంటి రకరకాలు ఉంటాయి. మేబీ సమ్ టైం ఒక రోజులో నువ్వు కూడా ఆ పరిస్థితిలో ఉండొచ్చు. సో నీ సజెషన్ ఏంటి, నువ్వు ఏం చెప్తావు? అంటే ఇప్పుడు అంటే డిప్లొమా అనేది బెస్ట్ అని నేను అయితే అన్నాను. అంటే చాలా వరకు అంటే వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది, స్టూడెంట్స్ ఒపీనియన్, వాళ్ళు ఎక్కడ దేంట్లో పోవాలని, ఎట్లా పోవాలని,
ఎట్లా పోవాలని. అంటే బ్రాంచ్ టు బ్రాంచ్ ఉంటుంది కాబట్టి, అంటే నేను తీసుకుంది మెటలర్జీ కాబట్టి, అంటే ఈజీ అని కాదు, చాలా సింపుల్ అని అట్లేం కాదు. అంటే నేర్చుకుంటే ఏదైనా వచ్చేస్తుంది. మనం ఏదైనా నేర్చుకోగలితే ఏదైనా ఫస్ట్ అయినా ఏదైనా మంచిగా తెచ్చుకోగలుగుతాం. అంటే డిప్లొమా అనేది, అంటే నేను డిప్లొమా దేనికి జాయిన్ అయినా అంటే రీజన్ ఏంటంటే జాబ్ కోసమని నేను ఇంట్లో జాయిన్ అయినా. అంటే జాబ్ ప్లస్ బీటెక్ అని 2 మేనేజ్ చేసుకుంటా. అంటే ఫైనాన్షియల్గా పేరెంట్స్కి హెల్ప్ చేద్దామని నేను డిప్లొమా తీసుకున్నా. అంటే డిప్లొమాలో అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుంది మనకి. అంటే మన ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. అంటే థియరిటికల్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. అంటే చాలా వరకు ఇప్పుడు మనం ఏమైనా చేసుకుంటూ పోయినాం అనుకో, మనకి చాలా వరకు మన బ్రెయిన్కి అనేది ఊకనే అర్థమైపోతుంది. అందుకే డిప్లొమా అనేది కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, ప్రతిభ నువ్వు చెప్పమ్మా. ఒక అమ్మాయిగా కూడా చెప్పు. సో చాలా మంది ఇవి చూస్తుంటారు కాబట్టి చదువుకోవాలా వద్దా, మాతో అవుతుందా కాదా అనేటువంటి సంశయంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫైనల్ కంక్లూజన్ నువ్వేమి ఇస్తావు వాళ్ళకు, నువ్వు చెప్పేటువంటి వర్డ్స్ ఏంటి? సో 10th తర్వాత ఇంటర్తో పాటు డిప్లొమా కూడా చేస్తే బాగుంటుంది. సో నేను చేసా కాబట్టి చదువుకుంటే బాగుంటుంది. కాన్ఫిడెంట్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్. సో కాన్ఫిడెంట్తో పాటు చదువు అండ్ నెక్స్ట్ పేరెంట్స్ ప్రోత్సాహం ఉంటే మనం సాధిస్తాం. సో డిప్లొమా కూడా చేయండి, బాగుంటుంది. సో కెమికల్ బ్రాంచ్ కూడా బెస్ట్ బ్రాంచ్. సో నేను కూడా సెకండ్ ర్యాంక్ స్కోర్ చేస్తాను, మీరు కూడా స్కోర్ చేస్తారేమో. సో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి నువ్వు ఇచ్చేటువంటి, నేను ఈ సెట్లో ఒక తప్పు చేసాను, లైక్ ఒక ఆప్షన్ పెట్టి మళ్ళీ దాని రాంగ్ ఏమో అని జస్ట్ ఐ చూస్ అనదర్ ఆప్షన్. సో మీరు అలా చేయకండి. ఫస్ట్ ఏ ఆప్షన్ పెడితే కాన్ఫిడెంట్గా ఒకటే ఆప్షన్ చూస్ చేసుకోండి, చేంజ్ అవ్వకండి. సో నేను చేంజ్ అయ్యి కొన్ని మార్క్స్ కోల్పోయా. సో బీ కాన్ఫిడెంట్. ఓకే, ఇంకేమైనా మిస్టేక్స్ చేసే అవకాశం ఉందా ప్రాక్టికల్గా? ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఫర్దర్గా రివిజన్ చేయడానికి నాకు కొంచెం టైం సరిపోలేదు. సో మీరు రివిజన్ ఫాస్ట్గా చేసుకోవడానికి ట్రై చేయండి. నేను 1 week ముందు రివిజన్ స్టార్ట్ చేసా. సో లాస్ట్ టైం కొంచెం కొన్ని బ్యాక్ పెయిన్స్ అవి కొన్ని హెల్త్ ఇష్యూ రావడం వల్ల కొన్ని రివిజన్ చేయలేకపోయా. సో రివిజన్ కొంచెం ఫాస్ట్గా చేసుకోండి, థియరీ కంప్లీట్ చేసుకోండి. సో అది బెటర్. ఓకే, కవిత ఏం చెప్తావురా? ఏమంటావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే ఇప్పుడు నువ్వున్న పొజిషన్కి ఒక 3 years ముందున్న వాళ్ళు చాలా మంది చూస్తున్న వాళ్ళలో ఉంటారు, చాలా డైలమాలో ఉంటారు, ఏం చేయాలి ఏం తీసుకోవాలనేది. నీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో నువ్వేం మాట్లాడుతావు? అంటే మేము యాక్చువల్గా నేను జెడ్పిహెచ్ఎస్ తెలుగు మీడియం నుంచి వచ్చా. ఇక్కడికి వచ్చి ఫేస్ చేయడం అంటే చాలా టైమ్స్ ఏడవడం, అర్థం కాకపోవడం, క్లాసెస్ ఫస్ట్ డే బాగా అంటే హైదరాబాద్ అది, మరి అందులో ఫస్ట్ సెమ్ మొత్తం ఆల్ క్లియర్ అయిన తర్వాత నాకంటూ ఒక కాన్ఫిడెంట్ వచ్చింది చేయగలను అని. నెక్స్ట్ మా జూనియర్స్ కూడా వస్తామని అంటున్నారు. అందరికి చెప్తున్నా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియం అని ఏం ఉండదు, గట్టిగా చదివితే వచ్చేస్తుంది. నెక్స్ట్ టిప్స్ ఏంటంటే ఎగ్జామ్ రాసినప్పుడు మా సార్ చెప్పారు, అంటే సబ్ కాన్షియస్ మైండ్ మనం చదివినప్పుడు కాన్షియస్ సబ్ కాన్షియస్ అన్కాన్షియస్, మనం చదివినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ గుర్తు పెట్టుకుంటుంది. మనం ఒక క్వశ్చన్ చదవగానే ఆన్సర్ అనే అదే మైండ్కి తెలుసు. కానీ మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మన మనసు మాట వింటాం, అక్కడ బాగా అందులో నోతిలో పడిపోతాం. సో ఫస్ట్ మీకు ఆన్సర్ పర్ఫెక్ట్గా తెలిస్తే పెట్టండి, లేకుంటే మీ ఫస్ట్ చెప్పిన అంటే మైండ్ చెప్పిన ఆన్సర్ పెడితే 90% కరెక్ట్ అయ్యి 100% చెప్పలేను, 90% కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కవిత, తెలుగు మీడియం టాపిక్ తీసా కాబట్టి నేను ఒకసారి అడుగుతాను. చాలా మందిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. తెలుగు మీడియం నుంచి ఇక్కడికి వచ్చి కల్చర్ డిఫరెంట్, ఇక్కడ ఉన్నటువంటి అంతా కంప్లీట్గా మనకి అంటే ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ ఉండగలుగుతామా లేదా, అసలు ఈ చదువు మనం చదవగలుగుతామా లేదా, ఇలాంటివి వచ్చినప్పుడు నిన్ను నువ్వు ఎలా హ్యాండిల్ చేసుకున్నావు, వ్యూవర్స్లో ఉన్న వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేసుకోమని చెప్తావు? అంటే నార్మల్గా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దనే ఒక కాన్సెప్ట్తోనే ఇక్కడ నేను ఉండడము. తర్వాత నెక్స్ట్ ఇక్కడే బాగా ఇందులో అంటే మా అందరు ఇంగ్లీష్ మీడియం, మా ఫ్రెండ్స్ అందరు నార్మల్గా ఫస్ట్ మిడ్ చదివినప్పుడు ఇట్లా ఇంగ్లీష్ రాస్తుంటే ఒక అమ్మాయి ఇట్లా అన్నది, మేమే రాయలేదు నువ్వేం రాసావని. అందులో అంటే మిడ్స్ కూడా ఇంపార్టెంట్ మాకు బాగా. అందులో నార్మల్గా బార్డర్ పాస్ అయినా నెక్స్ట్ సెమ్కి యూజ్ అవుతుంది. అక్కడ కొంచెం అట్లాంటివి ఏం లేకుండా చదివితే, గట్టిగా చదివితే మన బ్రెయిన్ మనకి మన ఆయుధం. సో ఏదైనా చేయొచ్చు. సో
ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి నీ సిచ్యువేషన్ ప్రకారము ఎలా వాళ్ళని ఫర్దర్గా ముందుకెళ్ళమంటావు? డిప్లొమా కోర్స్ తీసుకోమంటావా? డిప్లొమా నుంచి, ఎందుకంటే డిప్లొమా చేసి ఉద్యోగం చేస్తే చాలు అనుకున్నావు, కానీ ఇప్పుడు డిప్లొమా ఇంజనీరింగ్ ఫర్దర్గా అంటే ఒక్కసారి వచ్చిన తర్వాత మనలో ఒక కాన్ఫిడెన్స్ వస్తే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అనేది మనం చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ సిచ్యువేషన్ గురించి ఫైనల్గా నువ్వు చెప్తావు? అంటే అందరికీ అంటే చదువు మీదనే కాకుండా కొంతమందికి అలా ఇలా స్పోర్ట్స్ అని అంటే వాళ్ళు కాలేజెస్ చూజ్ చేసుకుంటారు. అంటే కొంతమంది ఎన్సీసీ పర్పస్ మీద వస్తారు, కొంతమంది స్పోర్ట్స్ పర్పస్ మీద వస్తారు. అట్లా మా కాలేజ్లో బాగా ఉంటాయి కాబట్టి అట్లా చెప్తున్నా. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఇంటర్ ఎంపీసీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ డిప్లొమా అంటే ఏంటో తెలియదు అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం వాళ్ళని ఎక్కడ పంపాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో నేను డిప్లొమానే తీసుకోనే అని అనట్లేదు, ఎందుకంటే నేను మీకు ఇంట్రెస్ట్ ఉన్నది మీరు చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పునీత్, ప్రతిభ, కవిత. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఫర్దర్గా ఫ్యూచర్గా మళ్ళీ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలని, అది కూడా చాలా మంచి పొజిషన్లో మీరు ఉన్నప్పుడు చేయాలని చూస్తున్నా. నిజంగా మీరందరికీ చాలా మందికి ఇన్స్పిరేషను. ఒక కాలేజ్ నుంచి వచ్చి 1, 2, 3 కొట్టేశారు ముగ్గురు. నిజంగా ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకునే విషయము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, చూశారు కదా చక్కగా మట్టిలో మాణిక్యాలని. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివారు, కాలేజ్లో చదివారు, చదువుకోవాలనేటువంటి ఆశతో ముందుకు వచ్చారు, తెలుగు మీడియం నుంచి వచ్చి కూడా చదివారు. అండ్ మీరు ఏం చేయలేరు, మీ వల్ల కాదు, మీకు సప్లీ ఉంది, సప్లీలోనే సప్లీస్ పక్కన పెట్టుకొని మీరెలా ర్యాంక్ కొడతారన్నారు. ఇలాంటి బారికేడ్స్ ఎన్ని వచ్చినా కూడా వాటన్నిటిని కూడా దాటుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళారు, చక్కగా ర్యాంక్స్ కొట్టగలిగారు. డిప్లొమాకి సంబంధించి అంటే ఇప్పుడు ఫర్దర్గా వాళ్ళు ఇంజనీర్స్ అవ్వబోతున్నారు. మేము ఇంజనీరింగ్కి సంబంధించి కూడా వాళ్ళకు ఫర్దర్గా ఏం చేయాలి, వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, దేశంలో ఉండి ఏం చేయాలి, విదేశాలకు వెళ్ళి ఏం చేయాలో కూడా పిల్లలకి చక్కని క్లారిటీ ఉంది. కాకపోతే ఫైనాన్షియల్గా కాస్త ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే చాలామందిలో ఇంటి పరిస్థితుల్ని బట్టి వాళ్ళు సరిదిద్దుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళకి బర్డెన్ కాకుండానే ముందుకెళ్తున్నారు. మీలో ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వీళ్ళే మీకు ఖచ్చితంగా ఆదర్శము. తెలుగు మీడియము, ఫైనాన్షియల్ సిచ్యువేషను, లేదా మనల్ని ఎవరైనా మనలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపడము, ఇవేవి కూడా మనకి బ్యారియర్స్ కావు. మనం వీటన్నిటిని దాటగలము, ముందుకెళ్ళగలమని నిరూపించుకున్నటువంటి చిన్నారులకు వన్స్ అగైన్ అభినందనలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.